అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మందకృష్ణ అనే ఈ వ్యక్తి ఎంతటి అవకాశవాదో చెప్పడానికి నా దగ్గర మరొక ఆధారం ఉందండి. ఇప్పుడు ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారి మందకృష్ణ ఇచ్చిన డిమాండ్కి తలొగ్గి ఆ డిమాండ్లో న్యాయం ఉందని భావించి ఏబిసిడి వర్గీకరణ చేసింది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు. చేస్తే సుప్రీంకోర్టు అబ్బాయి ఇది అలా చల్లది, ఇది రాష్ట్రాలకు లేదు ఈ అధికారం కొట్టేసింది. కొట్టేస్తే ఎవరైనా ఏం చేయాలి? కొంచెం విశ్వాసం ఉన్న వ్యక్తి అయితే, అరే చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారన్నమాట, ఆయన చేశాడు, ఆయన జాబ్ డన్, ఆయనకిలాగే అందరూ చేయాలి, ఆయనకిలాగే ఇతర రాష్ట్రాలు చేయాలి, ఆయన చేశాడు కాబట్టి ఇతర రాష్ట్రాలన్నీ కూడా బిల్లు పెట్టాలి, తీర్మానాలు చేయాలి అని మాట్లాడకుండా, ఇక ఆయన చేతిలో లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో సుప్రీంకోర్టులో కేసు ఉందని తెలుసు కూడా అదే చంద్రబాబు నాయుడు గారిని కూడా బ్లాక్మెయిల్ చేశాడు ఈ మందకృష్ణ. నా దగ్గర ఆధారం ఉంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మాదిగపల్లెలో ఏర్పాటు చేసిన మాదిగల సమాయుక్త సభ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పరిపాలనలో మాదిగలకు ఎటువంటి న్యాయం జరగలేదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. మాదిగల సత్తా ఏంటో నిరూపించుకునే సమయం దగ్గరలో ఉందని, అందరూ త్వరగా మేలుకోవాలని మందకృష్ణ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మాదిగల శక్తి ఏందో, మాదిగల బలం ఏందో, అసలు మాదిగ జాతి జనం ఎంతున్నదో అమరావతిని తీరాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాదిగలను పూర్తిగా విస్మరిస్తున్నది, మాదిగలను అణచివేయడానికి కుట్ర చేస్తున్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని నమ్మించి మోసం చేశాడు. సంక్షేమ పథకాలన్నీ ఏంటంటే ఆయన మోసం ఆయన వర్గీకరణ చేస్తానని ఆయన చేశాడు, ఆయన చేతిలో ఉన్నది ఆయన చేశాడు. సుప్రీంకోర్టు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని కానీ మినిమం ఎవరికన్నా మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది అర్థమైపోద్ది. ఓకే, ఈయన చేయడానికి రెడీ, సుప్రీంకోర్టు ఆర్డర్ రావాలి, పోనీ సుప్రీంకోర్టు ఒప్పుకుంటే పార్లమెంట్ ఒప్పుకుంటే పోనీ చేస్తారనే ఆలోచన ఉండొచ్చు. అయినా కానీ సుప్రీంకోర్టు వద్దని చెప్పినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేయడానికి కారణం ఏంటండి? వేరే పార్టీకి అనుకూలంగా చేయడం కాదండి ఇది. ఆయన మంచోడు, ఆయన చేశాడని తెలుసు కూడా మళ్ళీ ఆయన టార్గెట్ చేసి మాదిగలను మోసం చేశాడంటే మాదిగలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయకండి, దాన్ని బ్లాక్మెయిల్ అంటారండి. ఆయన ఒక్కసారి చేశాడనే మాలలు మొత్తం ఆయనకు దూరం అయిపోయారు. ఎక్కడో మాదిగల్ని ఆయన కులస్తులు చంపారని మాలలో శత్రువులు అయిపోయాం. మీకోసం మేము శత్రువులు అయ్యాం. మందకృష్ణ గారు మీకోసం మేము తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కొన్ని దశాబ్దాలు శత్రువులు అయ్యాం. లేకపోతే మాకేంటి గొడవ? మేము ఆ రోజున ఇప్పుడు ఈరోజు మీరు ఆలోచించినట్టే మీరు మాలలను శత్రువులు అనుకున్నట్టు మాదిగలను కూడా మేము శత్రువులు, మాకు మాదిగలు మేము ఒకటి కాదు అనుకుని ఉంటే, ఆ రోజున బొజ్జా తారకం గారు, కత్తి పద్మారావు గారు దాన్ని చేపట్టకుండా ఉంటే, ఒకప్పుడు ఆ కమ్మరాజుల దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్నవాళ్ళం అండి మేము. వాళ్ళకి మాకు తగువేంటండి? వాళ్ళకి మేము ఎందుకు దూరం అయ్యాం? అంత కర్త కర్మక్రియ మీరే కదా, మీకోసమే కదా. అలాంటిది ఈ రోజున అంత త్యాగం చేసిన మాలల్ని కనీసం గుర్తించకపోతే పోయారు, పలకరించకపోతే పోయారు, శత్రువులుగా క్రియేట్ చేస్తారా? అందరి దగ్గరికి వెళ్ళి, అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి మీరు మాలను గుర్తిస్తే మేము మీకు ఓట్లేము, మీరు మాలను, ఇంతకీ మీ వెనకతలు ఎన్ని ఉన్నాయి ఓట్లు? మీరు పోటీ చేసిన వర్ధనపేటలో మాదిగ సోదరులు 20,000 మందే ఉన్నారా? అంతేనా? మాదిగలు ఎక్కడ మెజారిటీ ఉన్నారో ఆ నియోజకవర్గం చూసి కదా మీరు పోటీ పెట్టుంటారు. ఖచ్చితంగా అక్కడ 50-60 మంది లేకుండా మీరైతే అక్కడ పోటీ పెట్టరు కదా. అంటే 50-60 మంది మాదిగ సోదరులు అక్కడ ఉంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళు కేవలం 20,000 మందే. ఇంకా 40,000 మంది మిమ్మల్ని నమ్మలేదు. మీరు ఇప్పటికీ కనీసం ఒక వార్డు మెంబర్ కూడా అవ్వలేదు. అంటే మాదిగలు మిమ్మల్ని నమ్మట్లేదండి. ఇలా ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు? నేను ఇది పార్టీకి సంబంధం లేదండి, నేను ఇది రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడలే. ఆయన అంత ఘోరంగా మాలల్ని, అంబేద్కర్ గారిని, క్రిస్టియన్స్ని ఆయన అలా టార్గెట్ చేస్తూ ఉంటే ఒక సామాన్య పౌరుడిగా నా బాధ వినిపిస్తున్నాను. నేను ఆయన నిజ స్వరూపం చూపిస్తున్నాను మీకు. ఆయన వచ్చేస్తున్నాను ఆటోమేటిక్గానే. కష్టంగా ఉంది అతను మందకృష్ణ అని మాట్లాడడం. ఎందుకంటే ఎంత కాదన్నా నా జాతీయుడు అనే ఫీలింగ్ ఎక్కడో ఉంది మనసులో. కానీ కావాలని పర్టికులర్గా గుర్తు పెట్టుకున్న మందకృష్ణ అని పిలుస్తాను అతన్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు ప్రాణభయం ఉందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
తాజాగా ఏపీ నుంచి వరంగల్ దాకా తన కారును ఒక కారు వెంబడించిందని తెలిపారు. కారు వెంబడించడంలో చంద్రబాబు ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తాను హైకోర్టుకు వెళ్తానని మందకృష్ణ తెలిపారు. ఈ విషయం సీఎం కేసీఆర్ ను కూడా కలిసి వివరిస్తానని చెప్పారు. తనకు భద్రతను కల్పించాలని సీఎంను కోరనున్నట్టు తెలిపారాయన. కేసీఆర్ సీఎం అయిన తర్వాత అంటే అప్పటికే 2004లోనే చేశారు ఆయన. ఎవరో చంద్రబాబు నాయుడు గారు. కేసీఆర్ గారు మొన్న 14లో అనుకోండి సీఎం అయ్యారు ఫస్ట్ టైం. అప్పటికి 10 సంవత్సరాలు అయిపోతుంది. వర్గీకరణ చేసిన వ్యక్తి అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన నన్ను చంపేయడానికి ట్రై చేశాడని చెప్పి క్రియేట్ చేశాడు ఈయన. అంటే అక్కడున్న మాదిగ సోదరులందరూ మా మందకృష్ణాన్ని చంద్రబాబు నాయుడు గారు చంపేనా చూశారట, కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారు కొట్టేయకూడదని ఏ రాజశేఖర రెడ్డి గారికో లేకపోతే మరొకరితో ఆయన లోపాయికార ఒప్పందం ఏది జరిగి ఉంటుంది. అందులో భాగమే కదండి. లేదంటే ఎప్పుడు చేసినా మేము ఇప్పుడు నేను ఉన్నానండి, చంద్రబాబు నాయుడు గారు నేను అడగకుండా నన్ను అధికార ప్రతినిధి అన్నారు. ఎవరో నాకు చాలా గౌరవం ఇచ్చారు. ఆయన గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నాను. నన్ను అడగకముందే ఆయన ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు. రుణపడి ఉండొచ్చు ఇలాంటి వాళ్ళ కోసం, ఏమైనా చేయొచ్చు, ఎంత నిలబడి ఫైట్ చేయొచ్చు అనుకున్నాను. ఆయనకి నా గురించి బ్యాట్ నేమ్ తీసుకురాను కొంతమంది ట్రై చేస్తూ ఉంటే అంత గొప్ప అవకాశాన్ని ఒక్కసారి నేను ఎమ్మెల్యే అయితే తరతరాలుగా పేరు ఉండిపోతుంది. నా జీవితం మొత్తం కంప్లీట్గా మారిపోద్ది. నేను ఆ రోజు నేను వదలనండి, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని నేను గట్టి పట్టుకుంటే ఆ రోజు నన్ను వాళ్ళు దూరం చేసే పరిస్థితి లేదు. కానీ అరే పెద్ద ఆయనకి మన గురించి రాకూడదే, పదవులు ఏముంది, ఆయన మనసులో మనకు చోటు ఉంటే అదే చాలు వదిలేశాను. కానీ మీరేం చేశారు? మీకోసం ఆయన 55 లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మాల్లో. 55 లక్షల ఓట్లు త్యాగం చేశారు మీకోసం. ఆయన 55 లక్షల ఓట్లు త్యాగం చేస్తే మీరు ఆయనకి ఇచ్చిన బహుమతి ఆయన మిమ్మల్ని చంపాలని చూస్తున్నాడని మీరు ప్రచారం చేశారు. బ్లాక్మెయిల్ కాదండి ఇది. ఇది పెడితే పెళ్లి కోరటం లేకపోతే చావు కోరటం కాదా ఇది? అదే ఆ విశ్వాసం చూపించటం అంటే. కాకతీయుల సైన్యాధ్యక్షులు అండి. నేను మాదిగ సోదరుల్ని కించపరచట్లేదండి. వాళ్ళందరూ ఇప్పటికే నా అన్నదం లాగే. మన ఒక కుర్రోడు ఫోన్ చేశాడు, అన్న ఏటన్నా మా మాదిగలు ఎలా మాడుతున్నావు నువ్వు, మా మందకృష్ణ అది ఎలా మాడుతున్నావు నువ్వు అన్నాడు. మరో తమ్ముడు నీకు మొన్న ప్రాబ్లం వచ్చింది, మందకృష్ణ వచ్చాడా రాజమాసాన్ని వచ్చాడా అన్నాను. నువ్వే వచ్చావు అన్నాను. అతను ఎప్పుడన్నా కలిసావు నువ్వు అన్నాను. లేదన్నా అన్నాడు. మరి ఇంకేటన్నా మాడుతున్నావు నువ్వు అన్నాను. అన్న సారీ అన్నా అని పెట్టేశాడు. ఇక్కడ డాక్టర్ సుధాకర్ గారిని చంపేసినప్పుడు, ప్రసాద్ శిరోమండం జరిగినప్పుడు ఆడ కులమేటి చూడలేదండి. మేము పరిగెట్టి పోరాడాం. ఆ క్రమంలో కేసులు కూడా పెట్టించుకున్నాం మేము. అంతేగాని వాళ్ళ మాలలా మాదిగలైతే మనకు మనకి వ్యతిరేక శక్తులు కాదండి. ఇక్కడ ఆడు వచ్చి కూర్చుని అన్న నాకు ప్రాబ్లం ఉందరా అంటే ఆడు మాదిగా వెళ్ళిగా పరిగెట్టడమే. అలా ఉంటామండి, అలా బతుకుతాం మేము. అలాంటిది మీరు ఇంత ఘోరంగా ఎలా సార్? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా పోరాటాలు చేసేవాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ఒక్క పోరాటం చేయలేదు. ఏంటంటే కారణం ఏంటి? మందకృష్ణ. కారణం ఏంటి? మందకృష్ణ. ఏ సీఎం ఉన్న పోరాడు, అక్కడ కేసీఆర్ ఉంటే కేసీఆర్ మీద పోరాడే కదా. ఇక్కడ మరి జగన్ ఉన్నప్పుడు జగన్ మీద ఎందుకు పోరాటం చేయలేదు? భయమా? లేకపోతే ఏదన్నా సెటిల్మెంట్ ఏమైనా కుదిరిందా? మరి అది కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. మీరు కదా, నువ్వు అంబేద్కర్ గారిని విమర్శించే స్థాయికి ఈ రోజున నువ్వు ఎదిగిపోయినప్పుడు నిన్ను మేము ఎలా గౌరవిస్తామయ్యా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసగాడని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై చేస్తున్న తమ పోరాటానికి భయపడే తమ పోరును అరెస్టులతో అణచివేయాలని చూస్తున్నారని అన్నారు. వర్గీకరణ కోసం నారావారిపల్లె నుంచి చేస్తున్న యాత్రను నిర్బంధించి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఎస్సీ యాత్ర వర్గీకరణ ఆయన సుప్రీంకోర్టులో అని తెలుసు మందకృష్ణకి. ఆయన నారావారిపల్లి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఊరి నుంచి మొదలుపెట్టాడట. అంటే ఏంటి? ఆయన బ్యాట్ చేయాలి, ఆ పార్టీని బ్యాట్ చేయాలి. అప్పటికి వేరే పార్టీతో ఉంది టైప్. ఇంత ఘోరం మందకృష్ణ.